నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంచి మాట, ఆలోచనలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 17, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం మధ్యాహ్నం 1:20, చంద్రాస్తమయం రాత్రి 2:35. తిథి నవమి మధ్యాహ్నం 3:17 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఆశ్లేష. ఈ రోజంతా ఉంటుంది. కరణము కౌలవ, మధ్యాహ్నం 3:17 వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 4:21 వరకు, తదుపరి గరిజ. యోగము శూలము రాత్రి 11:49 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి 9:09 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. వర్జ్యం రాత్రి 7:29 నుండి 9:16 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. ఏప్రిల్ 17 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న పండుగ శ్రీరామనవమి. ఈరోజు ఉన్న తిథి నవమి, మధ్యాహ్నం 3:17 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి రిక్తతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం ఈరోజు ఒక్కసారి పఠించిన వారు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన పుణ్యఫలము లభిస్తుంది. ఈరోజు హిందూ వారి పవిత్రమైన పండుగ శ్రీరామనవమి. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరామచంద్రుడు. మనిషి ఇలా బ్రతకాలని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్నత విశిష్టతను చాటి చెప్పిన పురుషోత్తముడు. రామస్య ఆయన రామాయణం. ఆయనము అంటే నడక అని అర్థం. రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ ఆయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణుడిగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడని కానీ దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయలేదు. రామస్య ఆయనం రామాయణం అంటారు కదా. మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం. ఆయన నడక, ఆయన కదలిక అంతా సత్యధర్మములే. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
సీతారాముల స్వయంవరంలో ముత్యాల మాలలు మార్చుకున్న దండలు. ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తి అవతారంలో ఆదిశేషుడు, రామావతారంలో ఎవరిగా రాముడి తోడు ఉండెను? హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయానికి కూడా వెతుకులాట తప్పకపోవచ్చు. వృషభ రాశి: ప్రముఖ వ్యక్తులు మీకు సహాయకారులుగా నిలుస్తారు. మిథున రాశి: కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలే అమలు కాగలవు. కర్కాటక రాశి: కుటుంబ సభ్యులు మీ పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు. సింహరాశి: కాంట్రాక్టర్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్య రాశి: డబ్బు సమకూరక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. తుల రాశి: మీ సలహాలు ఉపయుక్తమైన బంధువులు లెక్క చేయరు. వృశ్చిక రాశి: ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెట్టవచ్చు. రావలసిన ఆదాయం కూడా సమయానికి సమకూరక నిరాశ చెందుతారు. ధనుస్సు రాశి: మీ మనసులోని అభిప్రాయాలను ఆప్తులతో పంచుకుంటారు. మకర రాశి: ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలోనే పూర్తి చేస్తారు. కుంభరాశి: భవిష్యత్తును పద్ధతిగా తీర్చిదిద్దుకుంటారు. మీనరాశి: ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఆదాయం సమకూరినా లేనిపోని ఖర్చులు ఎదురవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.